తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్య అని ఇప్పుడు చూద్దాం. రేపు 18వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు. రేపు పుష్యమాస అమావాస్య తిథి రాత్రి 1:21 వరకు, తదుపరి మాఘమాస శుక్లపక్ష పాడ్యమి తిథి. పూర్వాషాఢ నక్షత్రం పగలు 10:14 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. హర్షణ యోగం రాత్రి 9:11 వరకు, తదుపరి వజ్రయోగం. చతుష్పాద కరణం మధ్యాహ్నం 12:45 వరకు, నాగవ కరణం రాత్రి 1:21 వరకు, తదుపరి కింస్తుగ్న కరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో సాయంత్రం 4:41 వరకు, తదుపరి మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:46 నుండి రాత్రి 8:29 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 5:01 నుండి ఉదయం 6:45 వరకు, మరలా రాత్రి 5:02 నుండి ఎల్లుండి ఉదయం 6:44 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:04. చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 5:41. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:49 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:34 నుండి సాయంత్రం 5:19 వరకు, రాహుకాలం సాయంత్రం 4:39 నుండి 6:04 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 4:39 వరకు, యమగండం మధ్యాహ్నం 12:27 నుండి 1:51 వరకు. రేపు పుష్య అమావాస్య, దర్శ అమావాస్య, మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. తమిళ సాంప్రదాయం ప్రకారం థాయ్ అమావాస్య. ఉత్తర భారతదేశంలో మౌని అమావాస్యని మాఘి అమావాస్య అని పిలుస్తారు. రేపు భక్తులు పూర్తిగా మౌనవ్రతం ఆచరించి పితృదోష నివారణ కోసం పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తారు. కాబట్టి ఈ అమావాస్యని మౌని అమావాస్య అని పిలుస్తారు. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చిన అనంతరం భక్తులు కుక్కలకు, కాకులకు, గోవులకు, కుష్ఠరోగులకు ఆహార పదార్థాలను తినిపించడం ద్వారా పితృదోషాలు నివృత్తి అవుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా రేపు గంగానది అమృతమయం అవుతుందనే విశ్వాసంతో భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో చొల్లంగి అనే గ్రామ సమీపంలో గోదావరి నది 7 పాయలలో ఒక పాయ బంగాళాఖాతంలో కలుస్తుంది. రేపు చొల్లంగి సమీప సాగర సంగమంలో పుణ్య స్నానాలు చేయటం వలన సర్వ దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం. రేపటి నుండి మాఘ పుణ్య స్నానాలు ప్రారంభమవుతాయి. ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు పగలు 10:14 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. అమాభాను యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 1:21 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఆదివారం నాడు అమావాస్య తిథి ఉన్నట్లయితే ఆ తిథిని అమాభాను యోగం అని పిలుస్తారు. జాతక చక్రంలోని రవిగ్రహ దోష నివారణ పూజలు చేసుకోవడానికి రేపు అత్యంత అనుకూలం. మహానదులలో, సముద్రాలలో పుణ్య స్నానాలు చేయటం విశేష ఫలితాలు కలిగిస్తుంది. రేపు అన్వాదానం. వైష్ణవులు అన్వాదానం రోజు ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యత్నం చేస్తారు. తిథి శూన్య నక్షత్రం రేపు రాత్రి 1:21 నుండి ఎల్లుండి ఉదయం 11:52 వరకు ఉంటుంది. పాడ్యమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రాన్ని తిథి శూన్య నక్షత్రం అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఇక రేపటి ద్వాదశ రాశులకి సంబంధించిన దినఫలాల్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. రేపు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో మాటలలో సంయమనం పాటించండి. పనుల్లో ఆలస్యం ఉన్నా చివరికి ఫలితం ఉంటుంది. వృషభ రాశి. ఉద్యోగం లేదా వ్యాపారంలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కొత్త పరిచయాలు లాభం చేకూర్చుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మిథున రాశి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పాత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కర్కాటక రాశి. ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. నిర్ణయాల్లో తొందరపడకండి. సింహరాశి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మంచి అవకాశం రావచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కన్యా రాశి. పని భారం పెరిగినా ఫలితం సంతృప్తినిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. తులారాశి. స్నేహితుల సహకారం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభవార్త వినే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. కొత్త పనులకు అనుకూల సమయం. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ధనుసు రాశి. ప్రయాణ సూచన ఉంది. చదువు లేదా ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పెద్దల సలహా మేలు చేస్తుంది. మకర రాశి. బాధ్యతలు పెరుగుతాయి. ఓర్పుతో వ్యవహరిస్తే విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కుంభరాశి కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఇక మీనరాశి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సహకారం ఉంటుంది. ఇది రేపటి ద్వాదశ రాశులకి సంబంధించిన దినఫలాలు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.